బ్లడ్ చెట్లు కాస్తే చాలా బాగుంటుంది కదండి. సూపర్ మార్కెట్లో దొరికితే ఇంకా బాగుంటుంది. పేషెంట్స్కి బ్లడ్ కావాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ పేషెంట్ అటెండెన్స్ అడిగేది ఏంటంటే, బ్లడ్ కొనుక్కొచ్చా మేడం అని. బ్లడ్ అనేది బయట దొరకదు కదండి, బ్లడ్ మనుషుల నుంచే వస్తుంది. అండ్ మన బాడీలో సుమారుగా 5 లీటర్స్ బ్లడ్ దాకా ఉంటుంది. బ్లడ్ డొనేషన్లో ఒక 400 to 500 ml మాత్రమే తీస్తాం. అండ్ ఆ మాత్రం బ్లడ్ ఇవ్వడం వల్ల డోనార్కి ఏ మాత్రం నష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ డొనేషన్ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం మందికి ఐరన్ ఎక్కువ ఓవర్లోడ్ అయితే అది తగ్గుతుంది. కొంచెం మందికి బ్లడ్ హయ్యర్ లెవెల్స్లో ఉంటుంది. వాళ్ళకి కూడా రెగ్యులర్ బ్లడ్ డొనేషన్ వల్ల బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒక్క మనిషికే కాదు, అంటే డోనార్ ఒకసారి డొనేట్ చేస్తే ఆ బ్లడ్ని కాంపోనెంట్స్ కింద విడదీస్తాం. ప్లాస్మా అని, ఆర్బీసీస్ అని, ప్లేట్లెట్స్ అని. సో ఒక్క మనిషి బ్లడ్ డొనేట్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ చాలామందికి అపోహ ఏంటంటే, మనం ఫిట్గా ఉన్నామో లేమో, మనం బ్లడ్ డొనేషన్కి అర్హులమా కాదా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ మనం వెళ్ళినంత మాత్రమే వాళ్ళు బ్లడ్ తీసుకోరు. వాళ్ళకి డాక్టర్స్ స్క్రీన్ చేస్తారనమాట. అంటే హిమోగ్లోబిన్ సరిగ్గా ఉందా లేదా, రీసెంట్గా సర్జరీస్ అయినాయా, మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కన్సిడర్ చేసి బ్లడ్ డొనేషన్కి యాక్సెప్ట్ చేస్తారు. నేను మెడికల్ ఆంకాలజిస్ట్గా బ్లడ్ డొనేషన్కి చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మాకు బ్లడ్ అవసరం చాలా ఉంటుంది. అంటే బ్లడ్ క్యాన్సర్స్ ట్రీట్ చేసినప్పుడు ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని మీరు అందరూ వినే ఉంటారు. అంటే చాలా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది వినడానికి, కానీ ఆ చేసేటప్పుడు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ చేసినప్పుడు, బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు బ్లడ్ డొనేషన్స్, మాకు బ్లడ్ డోనర్స్ చాలామంది అవసరం పడుతూ ఉంటారు. అండ్ ఈ బ్లడ్ డోనర్స్ని రిజెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మేము ఒక పేషెంట్కి బ్లడ్ డొనేషన్కి పిలిస్తే ఒక డోనర్ని యాక్సెప్ట్ చేయడానికి 4 తీసుకొస్తూ ఉంటుంది. రిజెక్షన్ రేటు ఆల్మోస్ట్ ఒక 3 మంది 4 అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనం వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తామని కానీ పడుకోబెట్టి తీసుకోరు. వాళ్ళ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి. సో బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం చాలామంది జీవితాలను కాపాడుతున్నాం. ఇది బయట దొరికేది కాదు. ఈరోజు అవతార్ మెహర్ బాబా సెంటర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగిందండి. చాలామంది యువకులు బ్లడ్ డొనేషన్కి వచ్చారు. మీరు కూడా పీరియాడికల్గా బ్లడ్ డొనేషన్ తప్పనిసరిగా చేస్తే అందరికీ, మీకే కాదు, మన చాలామందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.